యూరోప్ లో భారతీయులకు ఫ్రీ ఎడ్యుకేషన్. మరిన్ని వివరాలకు విదేశ్ కన్సల్ట్ 9676502888. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మీ అందరి కోసం ఒక శుభవార్త అండ్ ఒక చాలా మంచి వీడియో. ఈరోజు ఐ హ్యావ్ ద మోస్ట్ డైనమిక్ అండ్ వెరీ యంగ్ అండ్ ఎనర్జెటిక్ మిస్టర్ కార్తిక్. కార్తిక్, వెల్కమ్ టు అవర్ షో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను కార్తిక్, ఎందుకంటే ఈ కైండ్ ఆఫ్ ఏజ్లో నేను ఈ కైండ్ ఆఫ్ సక్సెస్ మీరు చూశారు. ట్రస్ట్ మీ, ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, మా సుమన్ టీవీ ప్రేక్షకులకి ప్రత్యేకంగా చెప్పండి మీ టాప్ సీక్రెట్స్ ఆఫ్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ టు యువర్ స్టాక్ మార్కెట్ ట్రేడింగ్. సో కైండ్లీ జస్ట్ అన్బీల్ ది బీన్స్, స్పెషల్లీ మేము అందరం వెయిట్ చేస్తున్నాం. సో బేసిక్గా సార్, ఐ ఫెల్ ఓన్లీ వన్ థింగ్ సార్, దెర్ ఈస్ నథింగ్ సీక్రెట్ సార్. అంటే బేసిక్గా చాలామంది స్టాక్ మార్కెట్లో దే ఆల్వేస్ లుక్ ఫర్ ఒక ఫిక్స్డ్ స్ట్రాటజీ ఏమైనా ఉందా, ఒక మ్యాజికల్ ఇండికేటర్ ఏమైనా ఉందా అని దే ఆల్వేస్ లుక్ ఫర్ థింగ్స్. బేసికలీ బీయింగ్ అండ్ ఆప్షన్స్, నేను ఎక్కువ ఆప్షన్స్ సెల్లింగ్ చేస్తాను సార్. బట్ రైట్ నౌ ఐఎమ్ మోర్ ఫోకసింగ్ ఆన్ ఈక్విటీ. బికాజ్ ఎందుకంటే మార్కెట్ డైనమిక్స్ తగ్గట్టు మన స్ట్రాటజీ చేంజ్ అవ్వాలి సార్. పీపుల్ ఆల్వేస్ లుక్ ఫర్ ఏదైనా ఒక సిస్టమ్ నేర్చుకుంటే ఎవ్రీ మార్కెట్ కండిషన్ అది వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నారు సార్. ఇట్ విల్ నాట్ వర్కౌట్ అవుట్. నా లాస్ట్ 4 years ఎక్స్పీరియన్స్ నుంచి టిల్ టుడే వరకు నా స్ట్రాటజీ అప్డేట్ చేసుకుంటూనే వస్తున్నాను. ఈవెన్ టుడే నాకు మార్కెట్ చాలా కొత్తగా ఉంటుంది సార్, సీరియస్లీ. సో దట్స్ ద ఓన్లీ సీక్రెట్ సార్. దెర్ ఈస్ నథింగ్. అండర్స్టాండ్ ది మార్కెట్ సైకాలజీ, మన రిస్క్ డిఫైన్ స్ట్రాటజీతో మనం వెళ్ళడం అనేది దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. మీ సక్సెస్ ఎలా అయితే వచ్చిందో, ఎందుకంటే ఆ సక్సెస్ క్యాన్ బి మెజర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ అండ్ కైండ్ ఆఫ్ ప్రాఫిట్స్. ఎగ్జాక్ట్లీ, మార్కెట్లో అదే మూలాధారం. సో దేర్ మేబీ కైండ్ ఆఫ్ 10 పిల్లర్స్ ఉండొచ్చు, ఆర్ 4 స్తంభాలు ఉండొచ్చు. ఇవన్నీ పక్కన పెడితే స్టోరీస్ అన్నీ నిజాలు ఏంటంటే అందరికి కావాల్సింది డబ్బు. ఆ సక్సెస్ డబ్బుతోనే వస్తుంది. సో ఎలాంటి కైండ్ ఆఫ్ మీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అండ్ ఎలాంటి కైండ్ ఆఫ్ ప్రాఫిట్స్? ఓకే సార్, ఐ విల్ టాక్ అబౌట్ ప్రాఫిట్స్ డైరెక్ట్లీ. యాజ్ ఐ సెడ్ దట్ నాకు అవార్డ్ చాలా నచ్చింది. సక్సెస్ కెన్ బి మెజర్డ్ ఓన్లీ విత్ ద మనీ. కరెక్ట్. బికాజ్ నేను 10 years ఇక్కడ ఉన్నానంటే ఇట్స్ నాట్ వ్యాలిడ్. లైక్ నేను 0 ప్రాఫిట్ ఉన్నప్పుడు ఇట్స్ ఆఫ్ నో యూస్. సో ఐ విల్ జస్ట్ షేర్ మై లైక్ నా P&L కూడా నేను ప్రొజెక్ట్ చేస్తాను. సో బేసికల్లీ నేను యాజ్ ఐ సెడ్ దట్ నేను ఎక్కువ ఆప్షన్ సెల్లింగ్ చేస్తాను. బట్ ఈ ప్రెజెంట్ ఫినాన్షియల్ ఇయర్లో మార్కెట్తో చాలా వాలిటేట్ ఉంది సార్. సో దట్ వై ఐమ్ నాట్ ఫోకసింగ్ ఆన్ ఆప్షన్ సెల్లింగ్. బికాజ్ ఎందుకంటే బేసిక్ ఆప్షన్ సెల్లింగ్ చేస్తున్నప్పుడు ఐ డూ పొజిషనల్ ట్రేడింగ్, ఐ డోంట్ డూ ఇంట్రాడే సార్. సో బట్ రీసెంట్ డేస్లో మనం చూసుకుంటే మార్కెట్ రెగ్యులర్గా గ్యాప్ అప్ ఆర్ గ్యాప్ డౌన్ చాలా కామన్గా జరుగుతుంది. సో దట్ విల్ బి వెరీ హెక్టిక్ ప్రాసెస్ మన లైక్ పొజిషన్స్ మేనేజ్ చేయడం. సో దట్స్ వై అంటిల్ ఆర్ అన్లెస్ ఈ వాలిటాలిటీ సెటిల్ అయ్యేంత వరకు, ఈ గ్లోబల్ సిచ్యువేషన్స్ కామ్ అయ్యేంత వరకు నేను ఈక్విటీ ప్లాన్ చేస్తున్నాను. ఐ విల్ జస్ట్ షోకేస్ మై P&L ఫర్ దిస్ ఫినాన్షియల్ ఇయర్, April 1st నుంచి టిల్ టుడే వరకు, హౌ మచ్ ఐ మేడ్, వాట్ ఈస్ ద ప్రాఫిట్ అండ్ లాస్ ఐ విల్ షో. యాక్చువల్లీ ఐఎమ్ ట్రేడింగ్ విత్ ద కంప్లీట్ క్యాపిటల్ ఆఫ్ 1.3 crore సార్. సో దీన్ని కూడా 2 accounts నుంచి మేనేజ్ చేస్తున్నాను. యాక్చువల్లీ రైట్ నౌ వీఆర్ డీలింగ్ విత్ ఇండివిజువల్ అకౌంట్స్. వెరీ సూన్ యాక్చువల్లీ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయింది. వెరీ సూన్ వీఆర్ ఓపెనింగ్ అ కరెంట్ అకౌంట్. కంపెనీ ఫర్మ్ అకౌంట్ నుంచి కంప్లీట్ క్యాపిటల్ షిఫ్ట్ చేస్తాను. ఐ జస్ట్ షో కేస్ లైక్ ఒక అకౌంట్లో వచ్చరికి రైట్ నౌ వీఆర్ హ్యాండ్లింగ్ విత్ 64 lakh అండ్ ఫ్రమ్ సెకండ్ అకౌంట్ 70 lakh చేంజ్. సో ఐ జస్ట్ షో కేస్ దిస్. సో బేసికలీ ఐఎమ్ డూయింగ్ ఫ్రమ్ ఈక్విటీ కంప్లీట్ వచ్చరికి నేను ICICI బ్యాంక్ యూజ్ చేస్తున్నాను. సో ఐ థింక్ స్క్రీన్ మీద ఏదైతే కనిపిస్తుందో దిస్ ఈస్ ద అకౌంట్. సో ఐ జస్ట్ షో కేస్ మై నెట్వర్క్ ఆల్సో. సో మై కంప్లీట్ ఫ్రమ్ దిస్ అకౌంట్ ఐఎమ్ యూటిలైజింగ్ విత్ ది క్యాపిటల్ ఆఫ్ 62 lakh. సో ఇందులో ఆల్మోస్ట్ 59 lakh ఇన్వెస్ట్ చేశాను, జస్ట్ 2 lakh మాత్రం పెండింగ్ ఉంది. సో ఈ 2 lakh ఏంటంటే రెగ్యులర్ F&O కానీ రెగ్యులర్ వెరీ షార్ట్ టర్మ్ స్కాల్పింగ్ యూజ్ చేస్తాను. బేసికల్లీ సార్ ద సింపుల్ థింగ్ ఈజ్, ఒక ట్రేడర్ కంప్లీట్ నాలెడ్జ్ ఉన్న పర్సన్, హీ డూ ఎవ్రీథింగ్ సార్. హీ డూ ఆప్షన్స్ ట్రేడింగ్, హీ డూ ఆప్షన్ సెల్లింగ్, హీ డూ ఫ్యూచర్స్ ట్రేడింగ్, ఎవ్రీథింగ్. కాకపోతే క్యాపిటల్ని ఎలా డైవర్సిఫై చేసుకున్నాం అనేది మ్యాటర్ సార్. సో ఇలాంటి వాలటైల్ మార్కెట్లో ఐ డోంట్ డూ ఆప్షన్ బయింగ్ సార్, వెరీ రేర్లీ. సో దానికని ఒక 2 lakh 3 lakh పక్కన పెట్టేసి రిమైనింగ్ క్యాపిటల్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఐ ఇన్వెస్ట్ ఇన్ ఈక్విటీ ఫర్ జస్ట్ ఫర్ 2 to 3 months ఆఫ్ హోల్డింగ్. సో అది కూడా సార్ నాట్ ఓన్లీ ఫ్రమ్ సింగిల్ సెక్టార్, ఐ డైవర్సిఫై టు నియర్లీ మోర్ దెన్ 7 sectorsలో డైవర్సిఫై చేశాను విత్ బోత్ టెక్నికల్స్ అండ్ ఫండమెంటల్స్ చూసుకుని విత్ ప్రాపర్ రిస్క్ డిఫైన్డ్ మెథడ్స్ సార్. సో బేసికలీ ఇప్పుడు మీకు ఏదైతే కనిపిస్తుందో ఈ అకౌంట్ నుంచి 62 lakh అయితే నేను ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఇందులో 59 lakh మాత్రమే ఇన్వెస్ట్ చేసి రిమైనింగ్ 2.7 lakh I'll just use for option buying or basic scalping purpose or intraday purpose. So from this account మనం ఒకసారి ఈ ఫినాన్షియల్ ఇయర్లో మన P&L చెక్ చేసుకుందాం సార్. సో వీ హ్యావ్ టు గో త్రూ ది క్యాపిటల్ గెయిన్స్. సో ఈ ఫినాన్షియల్ ఇయర్ స్టార్టింగ్ అంటే మనకి April 1st నుంచి 2022 April 1st నుంచి టిల్ టుడే వరకు. సో లెట్స్ కస్టమైజ్ ది డేట్. యా, ఫ్రమ్ April 1st నుంచి 2022 October. రైట్ నౌ వీఆర్ షూటింగ్ దిస్ వీడియో ఆన్ October 10th, రైట్? సో October 10th వరకు మనం డిస్ప్లే చేద్దాం. యా, ఇఫ్ యూ క్లిక్ ఆన్ ది వ్యూ, ఇక్కడ మనం చూసుకుంటే టోటల్ ఇన్కమ్ ఈజ్ సమ్వేర్ క్లోజ్ టు
11,84,000 sir from this particular account. So this is one account and this is the second account sir. ఈ particular account వచ్చేసరికి we started with 60 lakh change. So present ఈ account overall capital వచ్చేసరికి 75 lakh ఉంది అండ్ ఇందులో రైట్ నో ఇప్పటి వరకు 74 lakh ఆల్రెడీ ఇన్వెస్ట్ చేశాను, రిమైనింగ్ 1.6 lakh పెండింగ్ ఉంది. సో ఇందులో కూడా లెట్స్ చెక్ ది P&L చూసుకుందాం ఫ్రమ్ April 1st నుంచి టిల్ టుడే వరకు. సో ఫ్రమ్ దిస్ ఫినాన్షియల్ ఇయర్ స్టార్టింగ్. సో ఐఎమ్ జస్ట్ కస్టమైజింగ్ ది డేటా. ఎస్, ఇప్పటి వరకు చూసుకుంటే ఈ పర్టికులర్ అకౌంట్ నుంచి వీ మేడ్ అ ప్రాఫిట్ ఆఫ్ 18,93,000. ఫ్రమ్ ఫస్ట్ అకౌంట్ నుంచి వీ మేడ్ అ ప్రాఫిట్ ఆఫ్ 11 lakh చేంజ్, ఫ్రమ్ దిస్ అకౌంట్ 18 lakh. ఓవరాల్గా ఫస్ట్ అకౌంట్లో వీ స్టార్టెడ్ విత్ 50 lakh క్యాపిటల్, సెకండ్ అకౌంట్ విత్ 60 lakh క్యాపిటల్, ఓవరాల్ 1.1 CRతో స్టార్ట్ చేస్తే సో వీ మేడ్ అ ప్రాఫిట్ ఆఫ్ సమ్వేర్ క్లోజ్ టు 30 lakh ఇన్ దిస్ ఫినాన్షియల్ ఇయర్ ఫ్రమ్ ఏప్రిల్ నుంచి టిల్ టుడే వరకు. సో దిస్ ఈజ్ ఆల్ ఫ్రమ్ ది ఓన్లీ ఈక్విటీస్. ఇన్ బిట్వీన్ నేను మధ్యలో F&O చేస్తూ ఉంటాను, దట్స్ వెరీ మినిమల్ ట్రేడ్స్. So that's why I'm not portraying that, because I completely focus on equity because of the volatility. If volatility tagite, I will diversify this capital into options also. So it depends upon the market situation, sir. So this is a simple thing, sir. There is no fixed strategy, there is no fixed system. According to market dynamics తగ్గట్టు మన పోర్ట్ఫోలియో డైవర్సిఫై చేసుకోవడం, మన స్ట్రాటజీ అప్డేట్ చేసుకోవడం. That's the simple secret I follow. I think that is the only secret which is supposed to be followed by everybody. ఎందుకంటే అందరూ ఏం చేస్తారంటే వాళ్ళ థియరీస్ కానివ్వండి, స్ట్రాటజీస్ కానివ్వండి, ఫార్ములాస్ కానివ్వండి, అది ఫిక్స్డ్గా ఉంటాయన్నమాట. దాన్నే ఫాలో అవుతూ డైనామిక్గా చేంజ్ అవుతున్న మార్కెట్ని పట్టించుకోకుండా డబ్బులు రావాలి అంటే ఈ స్టాటిక్ కైండ్ ఆఫ్ సీక్రెట్స్ వల్ల ఈ డైనామిక్ మార్కెట్లో డబ్బులు రావు. డెఫినెట్లీ రావు సార్. సో మీరు చెప్పింది చాలా కరెక్ట్ అండ్ సూటిగా ఒక మాట చెప్పారు. ఏంటంటే డైనామిక్ మార్కెట్లో ఉన్నప్పుడు మీ స్ట్రాటజీస్ కూడా డైనామిక్ ఉండాలి. ఎగ్జాక్ట్లీ సార్. సో అమేజింగ్ మాట. అట్ ది సేమ్ టైం ఇట్ షుడ్ బి రిస్క్ డిఫైన్డ్ సార్. నేను ఇప్పుడు ఏ స్టాక్లో ఇన్వెస్ట్ చేస్తున్నా నా మ్యాక్సిమం లాస్ ఏంటి నేను ఫస్ట్ డిసైడ్ అయిన తర్వాత ఇన్వెస్ట్ చేస్తాను. ఆ లాస్ తెలియకుండా ఇన్వెస్ట్ చేస్తే మనకి ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలో కూడా తెలియదు సార్. సో దట్స్ ద కామన్ ప్రాబ్లమ్ విచ్ ఎవ్రీవన్ ఫేస్ సార్. ఎస్ సార్, చాలా బాగా చెప్పారు. సో ఎక్సలెంట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి మన అందరి కోసము. మీకు ఎటువంటి కైండ్ ఆఫ్ ప్రశ్నలు ఉన్నా తప్పకుండా మీరు కార్తిక్ గారితో యూ కెన్ గెట్ ఇన్ టచ్ విత్ హిమ్. మిగతా డీటెయిల్స్ అన్నీ మీ స్క్రీన్ మీద కనపడుతున్నాయి మీకు. సో తప్పకుండా ఈ విషయాల్లో మాత్రము చాలా డెప్త్గా వెళ్ళాలి, తెలుసుకోవాలి. ఎందుకంటే మీరు ఉంటున్నది స్టాక్ మార్కెట్లో యాజ్ అ ట్రేడర్గా, ఇన్వెస్టర్గా. సో ఇట్స్ లైక్ అ డబుల్ ఎడ్జ్డ్ స్వాడ్ అనమాట. సో చాలా రిస్క్ ఎక్కువ ఉంటుంది ఒకవేళ మీ పద్ధతిని ఒక డైనమిక్ నేచర్గా ఉంచుకోకపోతే. సో ఆ విషయాల్లో కార్తిక్ గారు మీకు హెల్ప్ చేస్తారు. బట్ బిఫోర్ దాట్, వాట్ ఆర్ యువర్ మోడ్ ఆఫ్ ఆపరేషన్స్ కార్తిక్? ఎందుకంటే ఇంతకు ముందుకు సమ్ అదర్ ప్లేస్, నౌ దెర్ ఇస్ అ చేంజ్ ఆఫ్ ప్లేస్. సో కెన్ యూ టెల్ us మోర్ అబౌట్ దాట్? యా, సిన్స్ లాస్ట్ 2 months వరకు కూడా నా మోడ్ ఆఫ్ ఆపరేషన్స్ ఫ్రమ్ విజయవాడ నుంచి బేస్ నుంచి స్టార్ట్ చేశాను సార్. సో రీసెంట్లీ వీ షిఫ్టెడ్ టు బెంగళూరు. సో బేసికలీ బెంగళూరు ఈస్ for the expansion purpose. There is some strategy behind that, because I believe that Bangalore will be the next Mumbai city in India. Super. Basically India lo the biggest capital city in worth of capital gaani business maatladukunte people always the first mind lo vachedi Mumbai. Yes. But right now Bangalore will be the hub, sir. Because నేను స్టడీ చేసిన థింగ్ ఏంటంటే ఇండియాలో ఉన్న ఆల్ ది సక్సెస్ఫుల్ స్టార్ట్అప్స్ ఆర్ ది ఫెయిల్యూర్ స్టార్ట్అప్స్, ఇట్స్ మేడ్ బి సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్, ప్రతిదీ బెంగళూరు బేస్ నుంచి స్టార్ట్ అయింది. అండ్ బెంగళూరులో దెర్ ఇస్ హబ్ ఆఫ్ ఇన్వెస్టర్స్ అండ్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ బిజినెస్ ఓవర్ దేర్. సో ఫర్ ఆ బిజినెస్ ఎక్స్పాన్షన్ ఆ స్కోప్ నాకు కనిపిస్తుంది కాబట్టి నా మోడ్ ఆఫ్ ఆపరేషన్స్ ఐ షిఫ్టెడ్ టు బెంగళూరు. అండ్ టిల్ టుడే లైక్ విజయవాడలో ఉన్నంత వరకు కూడా లైక్ మా సర్వీస్ అని ఓన్లీ తెలుగు లాంగ్వేజ్, ఏపీ తెలంగాణ దీని వరకు రెస్ట్రిక్ట్ చేస్తాం. సో ఫ్రమ్ విత్ ఇన్ కపుల్ ఆఫ్ మంత్స్ వీఆర్ స్టార్టింగ్ ఇన్ ద పాన్ ఇండియా లెవెల్. ఈవెన్ ఇంగ్లీష్లో కూడా అసలు లైక్ కోర్సెస్ స్టార్ట్ చేయడం, హిందీలో కూడా, ఈవెన్ కన్నడ కూడా మనం ప్లాన్ చేస్తున్నాం సార్. సో వీఆర్ ఎక్స్పాండింగ్ ఇన్ రీజనల్ లాంగ్వేజ్, వీఆర్ ఎక్స్పాండింగ్ ఇన్ పాన్ ఇండియా లెవెల్ సార్. సో దట్స్ వై ఐ షిఫ్టెడ్ టు బెంగళూరు. సో ఈవెన్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ బెంగళూరు సార్. ఈ అక్టోబర్ నెలలో యు ఆర్ ప్లానింగ్ సంథింగ్, అండ్ వాట్ ఈస్ దట్ అడ్వాన్స్ కాన్సెప్ట్స్ స్పెషలీ మన ప్రేక్షకుల కోసం, మీ స్టూడెంట్స్ కోసము మీరు చాలా కైండ్ ఆఫ్ డెప్త్గా వెళ్ళేసేసి మీరు ఒక కైండ్ ఆఫ్ ప్రోగ్రామింగ్ని తయారు చేశారు. సో దాని గురించి చెప్తారా? సో బేసికలీ ఫ్రమ్ దిస్ October 22nd వీఆర్ స్టార్టింగ్ ఒక ఆన్లైన్ బ్యాచ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. సో రెగ్యులర్గా ఎవ్రీ మంత్ ఒక బ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది, ద సేమ్ లైక్ థింగ్. కాకపోతే డిఫరెన్స్ ఏంటి, ఎందుకని దీని గురించి మనం పర్టికులర్గా మాట్లాడుతున్నామంటే సార్, ఈవెన్ నా మాడ్యూల్ని కూడా ఆల్మోస్ట్ 50% మాడ్యూల్ని అడ్వాన్స్గా కాన్సెప్ట్స్ మాడిఫై చేస్తాను. ఇప్పుడు దాకా ఏదైతే నేను మాడ్యూల్ ట్రైన్ చేస్తున్నాను దాన్ని కంప్లీట్ చేంజ్ చేశాను. బికాస్ యాజ్ ఐ సెడ్ దట్ మార్కెట్ చేంజ్ అవుతున్న కొద్దికి మన స్టైల్ ఆఫ్ ట్రేడింగ్ ఆర్ మన అనాలిసిస్, ద వే యూ లుక్ ఎట్ ది మార్కెట్స్ మారాలి. సో ఎట్ ది సేమ్ టైం పీపుల్ ఆల్వేస్ ఇంకా స్టిల్ ఐ సీన్ మెనీ పీపుల్ కంప్లీట్గా ఇంకా ఓల్డ్ సిస్టమ్స్ మీద రిలే అవుతున్నాం. లైక్ ఈవెన్ నాకు కూడా ఈవెన్ నేను న్యూ కాన్సెప్ట్ నేర్చుకున్నా సరే నాకు ఆ ఓల్డ్ సిస్టమ్ పోదు మైండ్లో, ఫస్ట్ ఇమ్మీడియట్లీ అదే వస్తుంది. కాబట్టి వీ హ్యావ్ టు చేంజ్ సార్ డెఫినెట్లీ.
బికాస్ దట్స్ నాట్ వర్కింగ్. బికాస్ ఇన్ సింపుల్ థింగ్ సార్, పర్టికులర్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్ట్రాటజీ గురించి మనం మాట్లాడదాం. బేసిక్గా ఆప్షన్ సెల్లింగ్లో దెర్ ఈజ్ వన్ స్ట్రాటజీ కాల్డ్ 920 స్ట్రాటజీ అనేది చాలా ఫేమస్ సార్. దెర్ ఈస్ స్ట్రాటజీ కాల్డ్ 920. అంటే మార్కెట్లో 920కి మార్కెట్ ఎక్కడున్నా సరే పీపుల్ విల్ ప్లేస్ ది స్ట్రాడిల్ అట్ ద దిస్ బీన్ లైక్ ఆల్మోస్ట్ 5 years నుంచి ఫేమస్ అనమాట. అండ్ ఇట్ హ్యాస్ గివెన్ ఎ ట్రెమెండస్ రిజల్ట్స్. ఈవెన్ కరోనా తర్వాత ఆ పర్టికులర్ ఇయర్లో 200% రిటర్న్స్, 300% రిటర్న్స్, అది ఆప్షన్ సెల్లింగ్ అంటే చాలా బిగ్ లెవెల్లో వచ్చింది. కాబట్టి రైట్ నో ఇట్స్ నాట్ వర్కింగ్ ఎట్ ఆల్ సార్. బికాస్ ప్రతి ఒక్కరికి ఆ సీక్రెట్ తెలుసు. దెన్ ట్రాప్ చేసే పీపుల్కి మనం ఎక్కడ ట్రాప్ చేయాలో తెలిసిపోతుంది. బికాస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ స్టాప్ లాస్ ఎక్కడ పెడతారో నాకు తెలిస్తే నాకు మిమ్మల్ని ట్రాప్ చేయడం ఇస్ నాట్ ఎ బిగ్ డీల్ ఫర్ మీ. సో దట్స్ వై మార్కెట్ డైనమిక్స్ తగ్గట్టు హౌ వీ హ్యావ్ టు చేంజ్ అవర్ మైండ్ సెట్. సో ఫర్ దట్ వీఆర్ ఫోకసింగ్ మోర్ ఆన్ హౌ ఇన్స్టిట్యూషనల్ పీపుల్ విల్ థింక్. వావ్. నా ఈ మాడ్యూల్ మోర్ ఫోకసింగ్ ఆన్ ఇన్స్టిట్యూషనల్ ట్రేడింగ్ సిస్టమ్స్ ఎలా ఉంటాయి, వాళ్ళ బయింగ్ సిస్టమ్స్ ఎలా ఉంటాయి, వాళ్ళ సెల్లింగ్ సిస్టమ్, వాళ్ళ అండర్స్టాండింగ్ ఆఫ్ ది మార్కెట్స్ ఎలా ఉంటుంది కంపేర్ విత్ లైక్ retail traders. So we are more focusing on institutional trading systems. So that will be the additional concepts. And at the same time, we are designing our own algos for intraday setups, options trading, all futures. Everything employees actually basically they don't have enough time from morning to evening. Okay. So వాళ్ళ కోసం ఓన్ ఆల్గో సిస్టమ్స్ ఆల్మోస్ట్ డిజైన్ చేస్తాం, బట్ బ్యాక్ టెస్టింగ్ చేస్తున్నాను. సో వాళ్ళు కూడా ఈ ఆల్గో మీద ఫ్రీ ట్రైనింగ్స్ జరుగుతాయి ఎవరైతే ఈ బ్యాచ్ మెంబర్షిప్ తీసుకుంటారు. అండ్ అలాంగ్ విత్ దట్ వీఆర్ ఫోకసింగ్ మోర్ ఆన్ ప్రాక్టికల్ సెషన్స్. ఓకే. బికాస్ టు బి వెరీ హానెస్ట్ ఆన్ కెమెరా ఐఎమ్ సేయింగ్ వన్ పాయింట్, స్టాక్ మార్కెట్లో నేను ఏదైతే కాన్సెప్ట్స్ జనరల్గా థియరీ నేర్పిస్తానో దట్స్ ఓపెన్ బుక్స్. అది యూట్యూబ్లో కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ దొరుకుతుంది, గూగుల్లో ఫ్రీ ఆఫ్. మీకు ఎంటైర్ వరల్డ్లో ఏ ట్రైనర్ ఏ కాన్సెప్ట్ చెప్పినా అది గూగుల్లో దొరుకుతుంది సార్. కాదు వై పీపుల్ ఆర్ నాట్ ఎర్నింగ్ మనీ, బికాస్ దే నీడ్ లైవ్ మార్కెట్ సపోర్ట్. దిస్ ఈజ్ వాట్ ఐ పర్సనలీ ఫీల్ సార్. ఎంత మనకు నాలెడ్జ్ ఉన్నా సరే వెన్ కమ్స్ టు లైవ్ మార్కెట్లో ఇంప్లిమెంట్ చేసినప్పుడు మనకి పక్కన ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్ లేకపోతే ఇట్స్ ఆఫ్ నో యూస్ సార్. మెంటరింగ్ ఉండాలి. మెంటరింగ్ డెఫినెట్లీ సార్. సో దట్స్ వై వీఆర్ మోర్ ఫోకసింగ్ ఆన్ మెంటరింగ్ రాదర్ దన్ థియరీ. వీఆర్ మోర్ ఫోకసింగ్ ఆన్ ప్రాక్టికల్. సో ఫర్ దట్ వాట్ ఐఎమ్ ప్లానింగ్ టు డూ ఇస్, మీకు ఫస్ట్ ఒక 20 daysలో థియరీ కంప్లీట్ చేస్తే నెక్స్ట్ 6 months వరకు వీక్లీ 2 days ఫ్రమ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు యూ గోనా ట్రేడ్ విత్ మీ. మీరు నాతో కలిసి లైవ్ ట్రేడింగ్ చేయొచ్చు. This is a golden opportunity. It's like why I am giving this access, because first 20 days మీకు థియరీ నాలెడ్జ్ నేను ఏదైతే ఇస్తానో దాన్ని ప్రాక్టికల్గా ఎలా ఇంప్లిమెంట్ చేయాలి ఇన్ ఆల్ సెగ్మెంట్స్ సార్. లైక్ ఇన్ డిఫరెంట్ స్టైల్స్, ఈక్విటీ లైక్ F&O ఎవ్రీథింగ్, అలాగే ఇంట్రాడే అవ్వచ్చు, ఆప్షన్ స్కాల్పింగ్ అవ్వచ్చు, ఆప్షన్ బయింగ్ ఎనీథింగ్ అవ్వచ్చు, అన్ని సెగ్మెంట్స్లో కూడా విత్ అవర్ క్యాపిటల్ వీ ట్రేడ్ అండ్ వీ విల్ ఎక్స్ప్లెయిన్ యూ మనం అక్కడ ఎందుకు ట్రేడ్ తీసుకుంటాం, లాజిక్ ఏంటి, అక్కడ మన రిస్క్ డిఫైన్ ఏంటి, సో దీన్ని ట్రేడ్ తీసుకోవడానికి బ్యాక్గ్రౌండ్ మనం చేయాల్సిన అనాలిసిస్ ఏంటి, వాట్ షుడ్ బి ద ట్రేడ్ సెటప్ అనేది. సో వీఆర్ ఫోకసింగ్ మోర్ ఆన్ ప్రాక్టికల్ థింగ్స్. సో ఇది వీక్లీ 2 days అండ్ ఇట్ విల్ బి ఫర్ 6 months వరకు ఉంటుంది సార్. ఈ 6 monthsలో మార్కెట్ కండిషన్ ఎప్పుడు 6 monthsలో కంటిన్యూ బుల్ ర్యాలీ ఉండదు, అలానే బేర్ ర్యాలీ ఉండదు. ఇట్ మైట్ బి డిఫరెంట్ నదర్స్, అన్ని మార్కెట్ కండిషన్స్ మనం కవర్ చేసేయచ్చు. బుల్ ర్యాలీ, బేర్ ర్యాలీ, కన్సాలిడేషన్ బేస్, వాలటిలిటీ, రిజల్ట్స్, కార్పొరేట్ రిజల్ట్స్ అప్పుడు ఎలా ట్రేడ్ చేసుకోవాలి, ఎవ్రీథింగ్ యూ గోనా కవర్. So that's why this will be somewhat special, because we are adding some advanced concepts, additional services. So this will be the very best opportunity so for serious people. I'm డెఫినెట్లీ అందరూ చూస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ వన్ ఆఫ్ ది బెస్ట్ థింగ్స్ అండ్ చాలా మంచి సీక్రెట్స్ చెప్పారు. అండ్ ఎందుకు జాయిన్ అవ్వాలి, ఐ థింక్ దిస్ ఈస్ ద బెస్ట్ రీజన్ వన్ హ్యాస్ టు జాయిన్. ఓకే, నౌ కమింగ్ టు ది నెక్స్ట్ క్వశ్చన్. మీరు కొన్ని ప్లాన్ చేస్తున్నారు, లైక్ సంథింగ్ అబౌట్ ఆల్గో ట్రేడ్ సాఫ్ట్వేర్ గురించి. కెన్ యూ టెల్ us మోర్ అబౌట్ దాట్? సో ఆల్గో బేసిక్గా సార్, ఆల్గో ఇట్స్ లైక్ రోబోటిక్ ట్రేడింగ్. బేసిక్గా ఆల్గో ఎందుకు మనం చూస్ చేయాలంటే, బేసిక్గా హ్యూమన్స్ స్టాక్ మార్కెట్లో ఫెయిల్ అవడానికి ద ఫస్ట్ రీజన్ ఈస్ గ్రీడ్. ఎమోషన్ కంట్రోల్ ఇంపాసిబుల్ సార్. దెర్ ఆర్ సర్టెన్ టైమ్స్, ఈవెన్ టుడే కూడా నేను సమ్ టైమ్స్ ఎమోషనల్లీ డిస్టర్బ్ అవుతాను, టెంప్ట్ అవుతాను. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే నేను ఒక 1 lakh ఏదైనా పర్టికులర్ స్టాక్లో ఇన్వెస్ట్ చేశాను. లెట్స్ సే నా టార్గెట్ వచ్చేసరికి 50,000 ప్రాఫిట్. ఓకే, 50,000 వచ్చినా కూడా సర్టెన్ టైమ్స్ ఇంకా ఇంక్రీజ్ అవుతుందేమో అని, అంటే ఇట్స్ వెరీ కామన్ ఫర్ హ్యూమన్స్. అలా ఎవరైతే కొంతమంది ఈవెన్ ఆ ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేరు, ఈవెన్ 5 years నుంచి ఉన్నా 10 years నుంచి ఉన్నా సేమ్ ప్రాబ్లం ఉంటుంది. అలాంటి పీపుల్కి ఏంటంటే, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాపర్ సిస్టమాటిక్ సెటప్స్, మీకు ఆల్రెడీ రిస్క్ డిఫైన్డ్ సెటప్స్ మీ దగ్గర ఉన్నప్పుడు మీ ఓన్ ఆల్గో మీరు డిజైన్ చేసుకుని ఆల్గోతో మనం ట్రేడ్ చేసుకోవచ్చు. ఎక్సలెంట్. సో దానివల్ల ఏమవుతుందంటే మనం ప్రాపర్ ఎంట్రీస్ ఇచ్చేస్తాం,
ప్రాపర్ ఎగ్జిట్ స్టాప్ లాస్ ఎవ్రీథింగ్ ఇచ్చి ప్రీ డిటర్మైన్డ్ ప్రోగ్రామ్ లాగా ఎవ్రీథింగ్ మనం మెన్షన్ చేసి ఆబ్వియస్లీ ఇఫ్ యూఆర్ మనం జాబ్ చేస్తున్నాం, మన జాబ్ వర్క్లో ఉన్నా సరే ఆల్గో విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ సార్. అంటే మీరు ఏమంటున్నారంటే ఇట్స్ లైక్ ఆటో పైలట్ సిస్టమ్ అయిపోతుంది. ఎగ్జాక్ట్లీ సార్. సో మీరు తీరిగ్గా ఇన్వెస్ట్మెంట్ చేసేసి హ్యాపీగా మీరు కంఫర్టబుల్ కూర్చొని చూడండి. ఎగ్జాక్ట్లీ సార్. ఒకవేళ చూడలేకపోతే పక్కకి వెళ్ళిపోండి. ఎందుకంటే సిస్టమ్ తన పని తను చేసుకుంటే అది కూడా ఏంటంటే మన స్ట్రాటజీ తగ్గట్టు మనం ఆల్గోని మనం మాడిఫై చేసుకోవచ్చు సార్. వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్ వెరీ సూన్ సార్. వెరీ సూన్ వీఆర్ హైలీ కస్టమైజబుల్ అనమాట. సో ఇట్స్ వెరీ హైలీ కస్టమైజబుల్ సార్. సో అది బేసిక్గా ఆప్షన్ బయింగ్ చేసే వాళ్ళకి యూజ్ అవుతుంది, ఈక్విటీ చేసే వాళ్ళకి యూజ్ అవుతుంది, ఆప్షన్ సెల్లింగ్ చేసే వాళ్ళకి యూజ్ అవుతుంది. కొన్ని పర్టికులర్ కొంతమంది పీపుల్ దే ఓన్లీ ఫోకస్ ఆన్ ఎక్స్పైరీ డే సెటప్స్. ఎక్స్పైరీ అలాంటప్పుడు దానికి మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. డిఫరెంట్ సిచ్యువేషన్స్ కి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి అనమాట. సో దట్ వీ కెన్ జస్ట్ అందులో మీరు పెట్టుకుని ఒక పారామీటర్ ని డిఫైన్ చేసేసుకొని అది మీరు వాడుకోవడం. అది కూడా పారామీటర్ ఎలా పెట్టాలనేది మనం ఈ కోర్స్ మాడ్యూల్లో మనం స్ట్రాటజీస్ ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓ వావ్. ఆ స్ట్రాటజీ తగ్గట్టు సో పీపుల్ కెన్ డిజైన్ బికాస్ మీ క్యాపిటల్ డిఫరెంట్ ఉంటుంది, నా క్యాపిటల్ డిఫరెంట్ ఉంది, మీ రిస్క్ అప్డేట్ వేరేగా ఉంటుంది, నా రిస్క్ అప్డేట్ వేరేగా ఉంటుంది. అకార్డింగ్ టు మనకు కావాల్సిన థింగ్ తగ్గట్టు మనం డిఫైన్ చేసుకోవచ్చు సార్. ఎస్ సార్. సో ఇట్స్ కంప్లీట్లీ హ్యాండ్ హోల్డింగ్ అనమాట. నాట్ జస్ట్ మెంటరింగ్ అండ్ నాట్ జస్ట్ టీచింగ్ ఆర్ గైడెన్స్ ఇవన్నీ కాకుండా లైక్ లిటరలీ వర్చువల్గా వీరు మీతో పాటు ఉన్నట్టు. సో దాట్ మీరు చేయబోయే ప్రతి ట్రేడ్లో ప్రతి చిన్న తప్పుని చేయకుండా ముందు నుంచే జాగ్రత్త పడి మరి మిమ్మల్ని సేఫ్ ప్యాసేజ్లోకి తీసుకెళ్లడము ఇది వారి కోర్స్ ధ్యేయం అనమాట. అలాంగ్ విత్ దట్ రెగ్యులర్గా బేసిక్గా టెక్నికల్స్ ఎంత ఇంపార్టెంటో, స్ట్రాటజీస్ ఎంత ఇంపార్టెంటో, రెగ్యులర్ మార్కెట్లో వస్తున్న న్యూస్ ఇన్ఫ్లో కూడా అంత ఇంపార్టెంట్ సార్. వెరీ ట్రూ. వెరీ ఫ్యూ పీపుల్ విల్ ఫాలో ది న్యూస్. వెరీ ఫ్యూ పీపుల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ క్రాష్ అవుతుంటే దే ఆల్వేస్ సీ దట్ దేర్ మైట్ బి సమ్ రీజన్. మనకు ఆ రీజన్ తెలియనప్పుడు ఆ సీరియస్నెస్ ఆఫ్ క్రాష్ తెలియదు కదా, అది ఎంతవరకు ఫాలో అవుతుందో తెలియదు సార్. సో బేసిక్గా కొంతమందికి ఎక్కడ మనం లైక్ న్యూస్ చెక్ చేసుకోవాలి, దాని సీరియస్నెస్ ఎలా తెలుసుకోవాలి తెలియదు. సో ఫర్ దోస్ పీపుల్ రెగ్యులర్గా వీఆర్ స్టార్టింగ్ ద స్టాక్ మార్కెట్ షో ఇన్ అవర్ ఓన్ యూట్యూబ్ ఛానల్ ఎవ్రీడే ఈవినింగ్. సో వీ గోనా డిస్కస్ ఆ రోజు న్యూస్ ఏంటి, అది ఎంత సీరియస్, దాని తగ్గట్టు మన ట్రేడ్ సెటప్ నెక్స్ట్ డేకి ఎలా ఉండాలనేది కూడా మన యూట్యూబ్ ఛానల్ వీ గోనా ఫీడ్ ఆల్ ది న్యూస్ అండ్ ఎవ్రీథింగ్. యూట్యూబ్ ఛానల్ పేరు కూడా చెప్పేయండి అలాగే. ద యూట్యూబ్ ఛానల్ నేమ్ ఇస్ సహస్ర ఏ ట్రేడింగ్ కమ్యూనిటీ. సో యూ కెన్ మన తెలుగు లాంగ్వేజ్లోనే ఉంటుంది. సో అది కూడా ఫ్రీగా. yes exactly. So that's too good. Yes, that's so good. Wonderful. So let's come to the very important question ఇక్కడ. మీ కోర్స్లో భాగంగా కాపీ ట్రేడింగ్ సర్వీస్ మీరు ఎలా ప్రొవైడ్ చేయాలనుకుంటున్నారు అండ్ దీనికి కావాల్సిన స్పెషల్ రీజన్ ఏంటి? సో కాపీ ట్రేడింగ్ సర్వీస్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ జస్ట్ వాంట్ టు క్లారిఫై, ఇది అడ్వైజరీ కాదు. ఓకే. ఇట్స్ నాట్ ఏ కాల్ సర్వీస్. మీరు బ్లైండ్గా నా దగ్గరికి కాల్స్ ఇస్తాను వస్తే కనుక ఈవెన్ నేను నా స్టూడెంట్స్ కూడా నేను కాల్స్ ఇవ్వను. ఈవెన్ నా బెస్ట్ ఫ్రెండ్కి, నా ఫ్యామిలీ మెంబర్ కూడా నేను రికమెండ్ చేయను. జస్ట్ డూ యువర్ ఓన్ స్టడీ. కాకపోతే ద పర్పస్ అప్పుడు స్టూడెంట్స్ కావచ్చు ఆర్ నాట్ ఓన్లీ స్టూడెంట్స్, ఈ పర్టికులర్ కాపీ ట్రేడింగ్ సర్వీస్ ఆల్రెడీ స్టాక్ మార్కెట్లో నాలెడ్జ్ ఉండి దే ఆర్ మిస్సింగ్ సంథింగ్ ఎల్స్. మైట్ బి ప్రాక్టికల్ నాలెడ్జ్ అవ్వచ్చు, ఆర్ ప్రాపర్ ఎగ్జాక్ట్ సెటప్ లేకపోవడం అవ్వచ్చు, రిస్క్ మేనేజ్మెంట్ తెలియకపోవడం అవ్వచ్చు, ఆర్ లైవ్ మార్కెట్లో ఎవ్రీథింగ్ ఉన్నా సరే కన్ఫ్యూజ్ అవ్వడం, ఇలాంటి అంటే దే నీడ్ వన్ గైడెన్స్. కాబట్టి ద పర్పస్ ఆఫ్ కాపీ ట్రేడింగ్ ఈజ్ నేను ఏదైతే ఎంట్రీస్ తీసుకుంటున్నానో విత్ రీజన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ సార్. బ్లైండ్గా మీరు కాల్స్ అనుకుంటే మాత్రం దిస్ ఈజ్ నాట్ ది ఎగ్జాక్ట్ సర్వీస్ సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ ఇన్వెస్ట్ ఏదైనా ఒక ఆప్షన్ సెల్లింగ్లో నెక్స్ట్ వీక్ ఏదైనా మనం ఒక స్ట్రాటజీ డిప్లాయ్ చేస్తే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వై నేను ఈ స్ట్రాటజీ ఎందుకు డిప్లాయ్ చేశాను, దీని బ్యాక్గ్రౌండ్ అనాలిసిస్ ఏంటి, మార్కెట్ కండిషన్స్ ఏంటి, ఇందులో నా రిస్క్ ఎంత, నా క్యాపిటల్ ఎంత, నా రిటర్న్స్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తాను, ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్ అగెయిన్స్ట్కి వెళ్తే ఎప్పుడు అడ్జస్ట్మెంట్ స్టార్ట్ చేయాలి. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇఫ్ ఒక ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ పర్సన్ సంథింగ్ ఏదైనా నాలెడ్జ్ ఉన్న పర్సన్ మార్కెట్లో సక్సెస్ అవ్వకపోతే అతను నేను ఆల్రెడీ మనం ఎర్న్ చేస్తున్నాం కాబట్టి దీన్ని కంపేర్ చేసుకోవడం వల్ల అతను ఏం మిస్ అవుతున్నాడో ఈ కెన్ ఫుల్ఫిల్ దట్. ఎక్సలెంట్. సో దిస్ ఈస్ ద కాపీ ట్రేడింగ్ నాట్ ఓన్లీ ఫర్ అవర్ స్టూడెంట్స్, ఆల్రెడీ నాలెడ్జ్ ఉన్న పీపుల్ కూడా ఇది తీసుకోవచ్చు సార్. అండ్ ద బెస్ట్ పార్ట్ ఏంటంటే సార్ లైక్ విత్ ఇన్ లైక్ ఇప్పుడు ఎవరైతే అప్రోచ్ అవబోతున్నారు నెక్స్ట్ ఈ మంత్ ఎండ్ వరకు ఎవరైతే కాపీ ట్రేడింగ్ సర్వీస్ తీసుకుంటున్నారో వీ గోనా గివ్ ఫ్రీ యాక్సెస్ టు ది కాపీ ట్రేడింగ్ ఫర్ ద నెక్స్ట్ 3 months. విన్నారుగా? ఐ థింక్ నాట్ జస్ట్ అ గోల్డెన్ ఆపర్చునిటీ, ఇట్స్ అ లైఫ్ టైమ్ ఆపర్చునిటీ. లైఫ్లో మళ్ళీ ఇటువంటి ఛాన్స్ దొరకదు. అండ్ మోర్ ఓవర్ ఈ 3 monthsలో దే గోనా కవర్ ఎవ్రీథింగ్ సార్. అంటే లైక్ ఇది ఎక్స్పీరియన్స్ ఉన్న పీపుల్కి యూజ్ అవుతుంది సార్. అంటే ఆల్రెడీ బేసిక్ నాలెడ్జ్ ఉండి అట్ ది సేమ్ టైం మార్కెట్లో దే ఆర్ సంథింగ్ మిస్సింగ్ అనుకున్న పీపుల్కి యూజ్ అవుతుంది. అసలు బిగినర్కి అయితే మాత్రం దట్ విల్ ద వెరీ బెస్ట్ ఆపర్చునిటీ బికాస్ వాళ్ళు డైరెక్ట్గా ఇన్స్టిట్యూషనల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఎలా ట్రేడ్ చేయాలనేది దే గోనా లెర్న్ ఫ్రమ్ ది బేసిక్స్ సార్. వావ్, it was mind-blowing, literally. I think a newcomer or an existing experienced trader or investor ki
దిస్ ఈజ్ రియలీ అ బిగ్ సపోర్ట్. సో మంచి ఐడియాస్ కోసం తప్పకుండా వన్ హ్యాస్ టు కీప్ డిగ్గింగ్ అనమాట, కీప్ లెర్నింగ్, బికాస్ లెర్నింగ్ ఈజ్ నథింగ్ బట్ యూఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ యువర్ సెల్ఫ్. సో మీరు ఎంత నేర్చుకుంటే మీరే పర్ఫెక్ట్ అవుతారు కాబట్టి మీ పోర్ట్ఫోలియో ఇండైరెక్ట్గా అది ఆటోమేటిక్గా పర్ఫెక్ట్ అయిపోతుంది. సో దట్ ఈస్ వాట్ కార్తిక్ హ్యాస్ ఎక్స్ప్లెయిన్ టు అస్. సో దిస్ వాజ్ అన్ అమేజింగ్ కైండ్ ఆఫ్ అ షో. అండ్ మీతో చాట్ చేసిన అసలు టైమే తెలియలేదు నిజంగా. సో టైమ్ ఈజ్ ఆల్వేస్ అ కన్స్ట్రెయింట్. సో ఐ థింక్ ఫర్దర్గా ఇంకా చాలా అప్డేట్స్ ఉన్న కావాల్సిన వాళ్ళకి ఎనీ కైండ్ ఆఫ్ సపోర్ట్ కావాలా, క్లారిఫికేషన్ కావాలా, మోర్ ఇన్ఫర్మేషన్ కావాలా, తప్పకుండా మీకు స్క్రీన్లో ఇవ్వబడిన అన్ని డీటెయిల్స్ అన్నీ మీరు అక్కడికి మీరు పంపించుకోవచ్చు, మెయిల్ చేయొచ్చు, ఆర్ ఈవెన్ డైరెక్ట్గా కాల్ చేయొచ్చు. ఎస్, కార్తిక్ గారితో డైరెక్ట్గా మీరు మాట్లాడుకోవచ్చు. సో హీల్ బీ ఏబుల్ టు సపోర్ట్ యూ అండ్ గైడ్ యూ ఇన్ అ ప్రొఫెషనల్ మేనర్. ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మన ప్రేక్షకులకు మీరు ఇవ్వాలి. So can you please tell that? Yes, definitely, sir. The important update is regarding offline batches. So actually many people still actually ఇంకా విజయవాడలో బ్యాచెస్ అనుకుంటుని, లైక్ మేము విజయవాడలో ఉన్నాం అనుకుని దే ఆర్ కంప్లీట్లీ కాలింగ్. సో దే కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో దానికోసం ఒక క్లారిటీ ఇవ్వడం కోసం ఈ అప్డేట్స్. సో ఫ్రమ్ నౌ ఆఫ్లైన్ ఎవ్రీథింగ్ ఆఫ్లైన్ అవ్వచ్చు, ఆర్ పర్సనల్ మీరు ఆఫీస్కి వచ్చి ఏ సర్వీస్ తీసుకోవాలన్నా, ఏం డిస్కస్ చేయాలన్నా యూ హ్యావ్ టు కమ్ టు బెంగళూరు. సో ఆఫీస్ అడ్రస్ కానీ ఎవ్రీథింగ్ పర్సనల్గా కాంటాక్ట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. షూర్, తప్పకుండా. థ్యాంక్ యూ సో వెరీ మచ్ కార్తిక్. ఇట్స్ బీన్ ద మోస్ట్ కైండ్ ఆఫ్ అ రివార్డింగ్ జర్నీ మీతో ఈ ఇంటర్వ్యూలో. సో ఇట్ వాస్ రియలీ గ్రేట్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.